హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బయట క్లైమేట్ అంతా కూల్గా చల్లగా ఉంది కదా. సో ఇలాంటప్పుడు వేడి వేడిగా రాగి సూప్ తీసుకుంటే ఆ ఫీలే వేరు కదా. అలాంటిది ఈ రాగి సూప్ ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం రండి. కాల్షియం ఎక్కువగా ఉండి బరువు తగ్గాలి అనుకుంటే ఈ రాగి సూప్ మీకు బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి. మీ దగ్గర వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ అవి లేకపోతే ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకుని 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ రాగి పిండిని బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండి ముద్దలు అనేది ముద్ద కట్టకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ 1 గ్లాస్ నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇలా 1 గ్లాస్ నీళ్లు పోసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా థిక్గా రావాలండి. పిండి ముద్దలు లేకుండా ఇలా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ ఇలా ఈ రాగి సూప్ అంతా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోండి. చిన్న ఉల్లిపాయని, అలాగే పచ్చిమిర్చి 2 లేదా 3 వేసుకోండి. సన్నగా తరిగిన టమాటా 1/2, అలాగే క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే బీన్స్ ఇలా గుప్పెడు వేసుకోండి. 1 గ్లాస్ కోసం మాత్రమే చేస్తున్నాం కాబట్టి అలాగే సన్నగా తరిగిన కరివేపాకుని కూడా వేసుకొని రాగి సూప్ అంతా ఇలా ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, అలాగే నిమ్మరసం కూడా అరదబ్బ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ రాగి సూప్ నచ్చుతుంది. ఇందులో ఎక్కువగా కాల్షియం ఉండి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ రాగి సూప్ని 5 నిమిషాల్లో హెల్తీగా టేస్టీగా చేసేయచ్చు. ఒక్కసారి ఈ రాగి సూప్ రెసిపీని ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.